నమస్తే, వెల్కమ్ టు ప్లస్ టీవీ తెలంగాణ. పెద్ది సుదర్శన్ రెడ్డి బాధితులకు 10 ఏళ్ల కాలం నిండింది. తెలంగాణ వచ్చి 12 ఏళ్ళు అయిందని చెప్పి సంబరాలు చేసుకుంటా ఉంటే పార్టీ ఆవిర్భావమై 10 ఏళ్ళు అయింది, 20 ఏళ్ళు అయింది, 25 ఏళ్ళు అనుకుంటూ సంబరాలు చేసుకుంటా ఉన్నారు. ఇక వీళ్ళేమో మా సమస్యకు మేము మోసపోయి 10 సంవత్సరాలు నిండింది, ఇంకా కూడా న్యాయం దొరకట్లేదని చెప్పేసి ఇటు ఆఫీసుల చుట్టూ అటు పార్టీ ఆఫీసుల చుట్టూ మీడియా ముందుకు వస్తూ ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. పెద్ది సుదర్శన్ రెడ్డి ఎట్లా మోసం చేసిండు, వాళ్ళకి జరిగిన అన్యాయం ఏంది, ఇప్పుడు వాళ్ళు ఏం కోరుకుంటారు ఒకసారి వాళ్ళతోనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న, మీ పేరే? నా పేరు వెంకటరెడ్డి. వెంకటరెడ్డి, చెప్పండి అసలు మీకు మోసం ఎట్లా జరిగింది, ఏంది అసలు? మోసం అంటే ఇప్పుడు మాకు 2016లో బోర్లు వేయాలి, ఇట్లా పల్లె ప్రగతి ప్రోగ్రామ్ పెట్టిండు సుదర్శన్ రెడ్డి. అప్పుడు మంచి పికప్ ఉన్నది, మంచి మూమెంట్లు ఉన్నది పార్టీ. అప్పుడు పెట్టంగానే మాకు పార్టీ మండల పార్టీ అధ్యక్షుడు ఇట్లా దగ్గరుండి బోర్లు వేయించిండు. విలేజ్ లో ఎక్కడ నీటి ఎద్దడి ఎక్కడ ఉంటే అక్కడ వేయించిండు. అప్పుడు మిషన్ భగీరథ లేదు. ఆ టైంలో మంచి రిజల్ట్ వచ్చింది, అన్ని బోర్లు పడ్డాయి. ప్రజలు కూడా మంచిగా అవసరాలు తీసుకుంటారు. వాళ్ళు నీటి సమస్య పరిష్కారం కోసం బోర్లు వేయించిండు. బోర్లు వేయించాడు. వేయించిగా ఎంబడే డబ్బులు ఇస్తా అన్నాడు. ఇప్పటి వరకు ఇవ్వలేదు. ఓకే, అంటే దాదాపు ఎన్ని బోర్లు వేసారు మీరు? 154 బోర్లు వేసినాం. ఏ నమ్మకంతో వేసారు? ఆయనకు పైసలు ఇస్తా అన్నాడు కదా, అధికారంలో ఉన్నాడు, కేసీఆర్ కు దగ్గర అనే ఉద్దేశంతో మేము వేసినాం. అప్పుడప్పుడే తెలంగాణ ఏర్పడ్డది, అధికారంలో ఉన్నారు, నాయకులు ఇప్పుడిప్పుడే ఎదుగుతా ఉన్నారు, మోసం చేసే తత్వం ఉండదేమో అనుకొని నమ్మి దాదాపు 154 బోర్లు వేసారు. అక్కడిక్కడ పైసలు తెచ్చి అప్పో సొప్పో వేసి బోర్వెల్స్ నడిపించారు. ఇక బోర్వెల్స్ ఉంది కదా, నీళ్ళ సమస్య తీరుతుంది కదా పబ్లిక్, అటు సేవ చేసినట్టు ఉంటుంది, ఇటు కొద్దిగా గొప్ప మన పని నడిచినట్టు ఉంటుంది అని చెప్పేసి నమ్మిర్రు. మరి ఇప్పుడు ఏమంటుండు ఆయన? ఏమంటాడు? ఎప్పుడు ఇస్తా అంటాడు, ఎప్పుడు దాట వేస్తాడు అంతే. ఇక చాలా రకాల ఫండ్స్ వచ్చినాయి. ఆ ఫండ్స్ కూడా ఏం చేసిండో తెలియదు. ఫండ్స్ అంటే దీని పేరు మీద వచ్చిందా, వేరే పేరు మీద వస్తాయి కదా? నీటి సెక్షన్ సిడిపి గ్రాంట్ వస్తుంది, ఎస్డిఎఫ్ గ్రాంట్ వస్తుంది. ఎప్పుడు పెడతా అంటాడు కథ. ఎప్పుడు ఇదే పని చేస్తాడు, ఎప్పుడు తప్పించుకునే ప్లానే చేస్తాడు. ఇక ఎంతమంది చెప్పినా, నర్సంపేట లీడర్లు అందరు చెప్పిండ్రు, అందరు చెప్పినా తలకే ఊపుతాడు. వస్తాయి మధ్యలో వస్తాయి అంటాడు, అంతెట్నే వస్తుంది. ఇక అది ఓకే. అప్పుడు చైర్మన్ గా ఉన్నప్పుడు కదా, ఇది సివిల్ సప్లై చైర్మన్ ఉన్నప్పుడు ఈ బోర్లతోటి మంచిగా తర్వాత ఎమ్మెల్యే గెలిచిండు. ఇక రిజల్ట్ వచ్చింది, మంచిగా గెలిచిండు, మంచిగా సంపాదించుకున్నాడు. కానీ మమ్మల్ని మాత్రం మొత్తం కక్ష గట్టి ముంచిన టైం. నువ్వు కూడా అన్నదమ్ముల మీరు ఏమంటుండు? మీరు పోయి కలిసినప్పుడు ఏమంటుండు? మేము పోయి ఎప్పుడు కలిసినా కానీ ఇస్తా వస్తాయి అని ఎప్పటికీ అదే చెప్తాడు. అసలు బోర్లు అయిపోగానే 2 నెలల్లో మీ పైసలు మీకు ఇచ్చేస్తా, బోర్లు వేయింది, ఫిట్టింగ్ చేసి నాకు నీళ్ళు పోపించింది. మనిషి ఇంట్లో మనిషినే కదా, అందరికి తెలుసు కదా అన్నాడు. అప్పుడు నమ్మించిండు, మొత్తం నమ్మించిండు. ఇక వాస్తవంగా కూడా అట్లే ఉండేది. అప్పుడు అంత అందరికి అట్లే అనిపించేది, కేసీఆర్ కు దగ్గర అనేది అనిపించింది. అట్లా నమ్మించిండు. ఇక కొంచెం ఇబ్బంది పెట్టిండు. కొద్దిగా వేసినాం ఫస్ట్ బోర్లు. వేసినాక మాకు పైసలు సరిపోతారు, డీజిల్ కు పైపులకు లేవంటే ఎట్లైనా చేసి అప్ప అన్నది చేయండి, మీరు ఏమైనా చేయండి, నాకు మొత్తం వేయండి, వేసినాక 2 నెలలు మీ పైసలు మీకు ఇస్తా అన్నాడు. ఇయ్యలే. ఇక కార్యక్రమం అయిపోయేదాకా మీరు ఏమైనా చేసి నాకైతే వేయండి, వేసినాక మొత్తం మీ లెక్క చేసి ఇచ్చేస్తా పైసలు అన్నాడు. లేకపోతే కేసీఆర్ కేటీఆర్ దగ్గరికి వాళ్ళ దగ్గరికి అన్న తీసుకుపోతా అన్నాడు. అప్పుడు అన్నాడు. నమ్మించిండు. ఇక ఇబ్బంది పెట్టిండు. వేసుకున్నారు. అయిపోయింది. మంచి పబ్లిక్ మంచిగా యూజ్ అవుతుంది. బోర్లు అన్ని బోర్లు యూజ్ అవుతాయి. నీటి సమస్య లేకుండా అయిపోయింది. ఆయనకు పేరు తెచ్చుకున్నాడు. మేము అప్పులపాలై రోడ్డు మీద పడ్డాం, బండ్లు అమ్ముకున్నాం, భూములు పోయినాయి, అన్ని పోయినాయి. మాకున్న ఆస్తులు ఇప్పుడు ఈ అప్పుల కింద సరిపోతలేవు. మేమేం చేయాలి ఇప్పుడు అనేది మాకు అర్థమైతే లేదు. ఇప్పుడు మా అన్ని పోయినా సరిపోతలేవు. మేము వాళ్ళకు బాధ్యులం, అప్పులు తెచ్చుకున్నా కూడా మేము వాళ్ళకు బాధ్యులం. ఈయన మాకు ఇచ్చేటోడు, ఈయన మాకు బాధ్యుడు. ఇప్పుడు మేము వాళ్ళ ఇంటికి పోయి ఉందామని చూస్తాను, వాళ్ళ ఇంటికి పోయే ఉండాలని చూస్తాను. మేము అందరం మాకేం లేదు, సోర్స్ లేదు. ఇక మేము ఇంకెక్కడికి పోతాం? ఇక వాళ్ళ ఇంటికి పోవాల్సింది. ఆడికి నేను 2023 నుంచి ఓకే లెటర్లు రాసి వాట్సాప్ లో పెట్టేది. ఆయనకు మా పరిస్థితి ఘోరంగా ఉన్నది, ఆయన మా మాట వినకపోతే బ్లాక్ లో పెట్టేది. ఎప్పటికి అది నైట్ లో రాసి వాట్సాప్ లో పెడితే తెల్లారి చూసుకునేది, మళ్ళీ రిప్లై ఉండకపోయేది. అసలే మా పరిస్థితి ఘోరంగా ఉన్నది బాగా. అది మేము రోడ్డు మీద పడతాను ఎన్నిసార్లు చెప్పినా అంత లైట్ గా తీసుకున్నాడు. ఇప్పటికి కూడా ఈ న్యూస్ లో
అన్నిట్లో వస్తుంది మీడియాలో పట్టించుకుంటలేడు, అసలే పట్టించుకుంటాడు. నాకెందుకు అంటూ అసలు అట్లున్నాడు. ఇక వాళ్ళు లోకల్ లీడర్లతో ఒకళ్ళిద్దరితోటిగా మాట్లాడిస్తాడు. మీరు ఇప్పుడు గవర్నమెంట్ లా వసూలు చేసుకోవాలి, మాదే ఉంటది. అప్పుడు అయిపోయింది, గవర్నమెంట్ పోయింది, ఆయన నమ్మేసినప్పుడు ఆయన బాధ్యత కదా, ఆయన పేరు వచ్చింది. ఇప్పుడున్న ఆయన అడిగితే ఏమంటాడు, ఇప్పుడున్నాయి ఫండ్స్ ఉన్నాయి ఇలా అని ఆయన అంటాడు. ఎటు కాకుండా మేము రోడ్డు మీద పడ్డాం, ఇప్పుడు మమ్మల్ని రోడ్డు మీద వేసిండు ఆయన. ఇప్పుడు ఇమ్మీడియట్లీ మమ్మల్ని ఆదుకోవాలి, లేకపోతే వాళ్ళ ఇంటికి పోయి మేము ఉంటాం. ఓవరాల్ గా ఇది ఏంది సమస్య అని చెప్పేసి అంటే, ఒక నమ్మకం ఒక వ్యాపారం రెండు కలిపి వాళ్ళు ఏం చేసారు, బోర్వెల్స్ ఉన్నాయి కదా అని చెప్పేసి ఆయన చెప్పిండు. ఆయన మాట మీద నమ్మకం. అప్పుడప్పుడే తెలంగాణ వచ్చింది, ఏర్పడ్డది, నీటి సమస్య ఉంది ప్రజలకు, అటు అన్నీ తీర్చిన వాళ్ళం అవుతాం కదా అని దాదాపు 154 బోర్లు వేసిర్రు. బోర్లు వేస్తే పెద్ద సుదర్శన్ రెడ్డి ఏం చేసిండు, ఇక రేపో మాపో అనుకుంటే ఇది ఒక లెటర్ రాసి వీళ్ళని నమ్మ వాళ్ళకి ఏది కలెక్టర్కి లెటర్ రాసిండు. 10 సంవత్సరాల కింద రాసి 10 years బ్యాక్, ఇది 2017-18లో. ఏమని, పల్లె ప్రగతి ప్రోగ్రాం కింద బోర్లు వేస్తూ ఉన్నారు, వీళ్ళకు నిధులు కేటాయించాలని చెప్పేసి దాని ఎస్టిమేషన్ వేసి ఇక పూర్తిగా డిఈ ఏఈలతోని ఒక ఎంక్వైరీ కూడా జరిపారు. ఇవన్నీగా చివరిలో వాళ్ళ సంతకం అప్పటి ఏఈ డిఈలది. ఇప్పుడు వీళ్ళు ఏం చేయాలి, ప్రభుత్వాన్ని అడుగుదామంటేనేమో అప్పుడు ఎవరైతే ప్రభుత్వంలో ఉన్నారో దాదాపు 10 ఏళ్ళు దాటిపోతూ ఉంది, మరి అప్పుడు ఏం చేసిరు అనే కాడికి ఈ ప్రభుత్వం వస్తూ ఉంది. 10 ఏళ్ళ గడువుల వీళ్ళు అడిగిన కొద్దికి దాన్ని జరుపుకుంటూ వస్తూ ఉన్నారు. ఇవాళ పానం మీదకి వచ్చింది ఇప్పుడు ప్రస్తుతానికి. కేటీఆర్ ను కలిసే ప్రయత్నం చేసిరని చెప్పి తెలిసింది. కలిసిరా? ఏమన్నాడు కేటీఆర్ రోజు చాలా ట్రై చేయంగా తెలంగాణ భవన్లో ఒక 2 సార్లు కలిసిండు. వాళ్ళ ఇంటికి పోయినాం, నందినగర్ లో ఇంటికి పోతే ఆడ కలిసిండు. పిఎలకు ఫోన్ చేయంగా కొంచెం చెప్పుకోగా వాళ్ళు టైం ఇచ్చింది అన్నట్టు. పోయినాక చెప్తే ఒక 2 నిమిషాలు ఇట్లా నడుచుకుంటేనే మాట్లాడాడు అన్నట్టు. ఏమన్నాడంటే మంచిగానే చేసిన వర్క్, మళ్ళా మన గవర్నమెంట్ వస్తుంది, దాంట్లో చూద్దాం అని అన్నాడు అంతే లైట్ గా. మళ్ళా బీఆర్ఎస్ వస్తుంది, అప్పుడు మీకు ఇస్తూ ఉండొచ్చు, ఇవ్వకపోతుండొచ్చు. మళ్ళా అట్లా అన్నాడు. అవన్ దాకా మీరు అప్పులతో బతుకురి సవరు ఏమన్నా కాలిపోయి, అదే వాళ్ళకి అవసరం లేదా. హరీష్ రావు కూడా చెప్పినాం పోయి, హరీష్ రావు చెప్తేనైతే ఆయన రివర్స్ మాట్లాడతాడు మొత్తం. ఏమంటాడు, ఒకసారి పోయినప్పుడు సుదర్శన్ రెడ్డి కూడా వచ్చాడు. మమ్మల్ని పొద్దుగాల 6 గంటలకు పోతే 2:30 దాకా అట్లే ఉంచాడు బయట. వాళ్ళు లోపల రూమ్ లో మాట్లాడుకున్నారు. బయటకు వచ్చింది లంచ్ టైం. బయటకు వచ్చి మేము సుధన్నతో మాట్లాడుకొని మేము చెప్తాం పోయి, మీరు వెళ్ళిపోయిన అని హరీష్ రావు అన్నాడు. మేము వెళ్ళిపోయినాం, బయటకు వెళ్ళిపోయినాం 2:30కు. పోయినాక మళ్ళీ ఒక 5-6 రోజులకు మళ్ళీ వచ్చి అడిగినాక ఏమంటాడంటే, హరీష్ రావు మీకు బస్ ఛార్జీలు కూడా రావు, మీరు తిరగద్దు, ఇంకోసారి వస్తే మంచిగా ఉండదు అది అని వార్నింగ్ ఇచ్చిండు. ఆయన దగ్గర రావద్దు అన్నాడా? ఆయన దగ్గరికి రావద్దు, హరీష్ రావు దగ్గరికి ఆయనే చెప్పిండు. మేము మాట్లాడి మీకు చెప్తాం ఫోన్ అని ఆయనే అన్నాడు. మళ్ళా రివర్స్ మాట్లాడాడు మొత్తం. ఆయన ఒక రాష్ట్ర నాయకుడు, మీ బాధితులం అని చెప్పుకోవడానికి పోతే కూడా ఆయన కనీసం సమస్య చూస్తాను కూడా మళ్ళీ పరిష్కరిస్తలేడు. అంటే ఆయన రాష్ట్రానికి ఏం నాయకుడు ఏంటో నాకైతే అర్థమైంది. ఇది ఆల్రెడీ ఫండింగ్ వచ్చి రిటర్న్ అయినటువంటిది గ్రాంట్, సిడిపి గ్రాంట్ 2020 కట్టించి 24 దాకా ఉన్నది. అది 8,66,00,000 రూపాయలు రిటర్న్ పంపించి. ఓకే, అప్పుల లిస్ట్ ఉన్నది. అప్పులు తెచ్చుకున్న బాబట్టి వీళ్ళతోటి మేము తట్టుకోలేకపోతామని చాలా సార్లు చెప్పారు. వీళ్ళకైతే ఇవ్వాలన్నా మీరు, వాళ్ళు తప్పదు కదా, మాకు లోకల్ వాళ్ళ అంత రిలేషన్ ఫ్రెండ్స్ ఒక్కొక్కరు అడుగుతాను. ₹1,00,00,000 ఎట్లయింది అంటే నెలకి ఇంట్రెస్ట్లు కట్టుడు, ఆ వడ్డీలు కట్టుడు చేయడం కోసం మాత్రమే ప్రోత్సహించిండు. వాళ్ళ హక్కు అంటే తెలియదు. నువ్వు అప్పే చేస్తావు ఆస్తులంతో, ఎట్లా చేసి నాకైతే బోర్లు వేసి పెట్టాలి, 2 నెలలు బిల్లు అన్న ఇస్తా, లేకుంటే ఎట్లనన్నా చేసి నీకే తీస్తా, ఏ బోర్ పనులు నడవే అని అదొకటి బెదరగొట్టి సంపదని మేము మాత్రం చేసుకుంటే మాత్రమే బ్రతకటోళ్ళము. మరి మాకు డీజిల్ డబ్బులకైనా కొట్టు అని అంటే కూడా నువ్వు అప్పే చేస్తావు ఏం చేస్తావో తెలియదు. నాకు బోర్ బండ్లు మాత్రం రావాలి, బోర్లు వేయాలని చెప్పినావు, మరి వేయించుకున్నావు. అదొకటి అయితే బెదరగొట్టి కష్టం చేయించుకున్నావు. కష్టం అడగడానికి వస్తే మాత్రం సంపదనని బెదిరిస్తాను. ఇప్పుడు ఈ విధంగా తిప్పించుకుంటాను. మానవత్వం ఉన్న మనిషి అయితే మరి 10 సంవత్సరాలకు పైగా ఆడోళ్ళను కూడా ఇప్పించుకున్నావు. ఆడోళ్ళని తీసుకొచ్చి ఇమేజ్ డ్యామేజ్ మరి డ్రైనేజ్ ఏంది మూసిలో కూడా కలుస్తుంది. ఇకనైనా మానవత్వంతో ఇకనైనా దిగిరా. మరి వీళ్ళు మీ ఇంటి దానికి వస్తామంటాను, చేస్తామంటాను, చేస్తే మాత్రం తుక్కురే
కొట్టి తుంగలు దొక్కడానికి న్యాయ వ్యవస్థ ఉన్నది, పోలీసు వ్యవస్థ ఉన్నది, మీడియా వ్యవస్థ ఉన్నది. వీళ్ళకు అనారోగ్య పరంగానే కానీ ఆర్థికంగా పరంగానే కానీ వీళ్ళకి ఏమైనా అయిందనుకో పూర్తి బాధ్యత బీఆర్ఎస్ పార్టీగా చెందుతుంది. మరి నీకు మాత్రమే చెందుతుంది పెద్ద సుదర్శన్ రెడ్డి. ఇక తట్టుకోలేని పరిస్థితి. నా పిల్ల పాపలతోనైతే రోడ్డు మీద పడ్డావు, ఏ విధంగా బతకలేని పరిస్థితి. అప్పులలో వచ్చి ఇంటి మీద పడతాను. నువ్వే కదా ఈ అప్పులను కూడా ఆపినా, నువ్వు మొన్న దానికి అప్పులను కూడా నువ్వు ఆపినావు. ఇంకా ఎందుకు లంగేషాలు దొంగేషాలు వేస్తాను? తాటిక అంత తలిగా పెట్టుకుని అయిపోతుందా? ఆవగింతంతా కూడా లేదా? అంశాక్ష అనేది లేదా? ఆలోచన అనేది లేదా? ఇంకా దిగిరాక ఇంకా తప్పు మీద తప్పు, తప్పు మీద తప్పు, తప్పు మీద తప్పులు చేసుకుంటూ పోతాను. మానవత్వం అనేది లేదా? ఏ గుంట్లక మంట్లక ఆ సంపాదన అంతా మాటువంటి వస్తువులు కొట్టి, మాటువంటి బతుకులు కొట్టి, మాటువంటి కడుపులు కొట్టి బతుకుతానమాట. ఎంతో మంది బాధితులు మొర్రా అని మొత్తుకుంటాను. ఎంతో మంది వచ్చి చంద్రపేట మండలాన్ని కూడా మీ మోసపోయిన అంటే మీ మోసపోయిన ఇంటి ముందర పోతే సంస్థనని బెదిరిస్తానమాట. ఇప్పుడు నడుతాను నీ అయ్య జాగ్రత్త, నీ అవ్వ జాగ్రత్త, నీ తాత జాగ్రత్త, ఎవ్వరు జాగ్రత్త సంస్థ రక్షణ ఆగిపోయిస్తావా నువ్వు? నేను మనిషి అనుకుంటానువా? ఇంకా కథలు వస్తలేవు, మీడియా మిత్రులు కూడా మొత్తుకుంటా అంటే వస్తలేవు. సావని వాళ్ళే అనుకుంటానవా? సావలేవో తెలుసుకోవడానికి నేను తీసుకొని కూర్చుంటా. మరి దిగి వస్తావా? ఏ విధంగా చంపుతావో ప్రజలు చూస్తారు, మీడియా మిత్రులు చూస్తారు. ఇక్కడైనా దిగిరా, నువ్వు ఎట్లా చంపుతానో ప్రజలు కూడా చూడాలి. నువ్వు ఎంత గుండాయిజం, ఎంత రౌడీజం చేసినావో ఒక ఆడది నీ ఇంటికి వచ్చి తీసుకొని కూర్చుంటది. మరి ఇక నువ్వైతే దిగిరా. నా ఏమైనా పరువు పోతాను అంటాను. మా పరువు అప్పులలో ఎంత పోతుందో తెలుసా నీకు? ఎన్ని రకాలుగా తిరుగుతాను తెలుసా? నువ్వు కూడా విన్నావు కదా, చెవులలో ఏమైనా సీసం పోసుకున్నా, కంట్లో ఏమైనా కారం కొట్టుకున్నావా? ఇక నేను దిగిరా. ఇకపైన మాత్రం మర్యాద ఉండదు. సంపుతావా? మరి ఇక నువ్వేం చేసుకుంటావా? నువ్వు రౌడీలను పెట్టి కొట్టిస్తావట, లేకుంటే గుండాలను పెట్టి కొట్టిస్తావట. మరి గుండాయిజం వచ్చింది, రౌడీజం వచ్చింది, ఎవరి బలాన్ని చూసుకొని వచ్చింది అది. మరి నువ్వే చెప్పాలి. ఏ బలం చూసుకొని బోర్లు ఎంచుకున్నావు? వ్యక్తిగతంగా గెలిచినావు నువ్వు, సివిల్ చైర్మన్గా కూడా, ఎమ్మెల్యేగా కూడా వ్యక్తిగతంగా గెలిచినవా? వ్యక్తిగతంగా ప్రగతి బాట చేసినవా? వ్యక్తిగతంగా నిద్ర బాటలు పెట్టుకొని పనులు చేయించుకున్నావా? ప్రతి దానికి నువ్వు సమాధానం చెప్పాలి. మీడియా వాళ్ళు వచ్చి మరి అడిగేదానికి మాత్రం చూసుకోకు. ఇక నన్ను మర్యాద దక్కించుకొని కదిలిరా. వీళ్ళు బ్రతికే పరిస్థితి లేదు. వీళ్ళకి ఏమైనా కూడా నేను కూడా ఊకొని చెప్తాను. నువ్వని తెలుసుకోవడానికి సిద్ధంగా ఉన్నా. నీ మొన్న నాన్న మంచా చెడ, న్యాయమా అన్యాయమా, ధర్మమా అధర్మమా, నువ్వని తాడపెడు తెలుసుకోవడానికి నేను వస్తా. నీ ఇంకా నేను కూర్చుంటా. ఎట్లా చంపుతావో చూస్తారు కదా ప్రజలు, చూస్తారన్నా. తట్టుకోలేని పరిస్థితి, మేము బతకలేని పరిస్థితి. దయచేసి మీడియా మిత్రులందరికీ నమస్కారం పెడతానా. మరి అటువంటి గుండాయిజం, రౌడీజం చేసే రాక్షసు రాబందు రెక్కలు కొట్టేందుకు మీరు కూడా కదిలి రావాల్సి వస్తుంది. ఇవాళ నాకు వచ్చిన కష్టం ఇంకే తల్లికి కూడా రావద్దు, ఎవరికి కూడా రావద్దన్న ఉద్దేశంతో నేను బయటకు రావడం జరిగింది. ప్రతి ఒక్కరిని చంపుతానని వాళ్ళు నోరు నొక్కేస్తారట. ఇవాళ మాకంటే ఏమైనా కూడా పూర్తి బాధ్యత బీఆర్ఎస్ పెద్దలు, కార్యకర్తలు, మరి పెద్ద సుదర్శన్ రెడ్డి మాత్రం బాధ్యత వహిస్తుంది. ఎందుకంటే బోడా మురళి నాయక అయ్యా నీకేం తెలుసు? ఒక తల్లిగా, ఒక అక్కగా, ఒక చెల్లిగా మా ఇంట్లో కష్టాలు కనుక చూసినట్టుంటే ఆ మాట నువ్వు మాట్లాడు. మరి బాగా మాట్లాడతానట భద్రనాయకు. నువ్వు కూడా అన్ని తెలిసిన నువ్వు ఎట్లా మాట్లాడతాను? నీకు తెలియదా? మా కష్టం విలువ తెలియదా? నష్టం పెట్టిన కదా నువ్వు ఉండేది. ఇక్కడైనా కార్యకర్తలు కానివ్వండి, ఎవరైనా బీఆర్ఎస్ నాయకులు ఎవరైనా వచ్చిన నిధులు ఏమైనాయి అని అడగాలి. మీరు వచ్చిన డబ్బులు ఏమైనాయి? మింగి నీళ్ళు ఆగినవా? మీరు చేటు మాకు కూడా చీర సాలలు ఇస్తున్నా అన్నది నువ్వు చేటు. మరి మేము కూడా మాటలు పడతాను. నువ్వు ఏం చేసినావు ఇన్ని రోజులు? ఏం గాడికి గడ్డి ఇట్లా కోసుకొచ్చినావా అని మీరు అడగాలి. మీరు అడగకుండా ఒక కుటుంబం రోడ్డున పడతా అంటే మనస్తత్వం లేదా? మనసాక్షి లేదా? మీరు మనుషులు కాదా? ఇకనైనా మీరే మీ నాయకునికి బుద్ధి చెప్పుకుంటారో, మీ బీఆర్ఎస్ పెద్దలుగా చెప్పుకుంటారో, ఓ కుటుంబం బలైతే అంటే చూసుకుంటా, సోద్యం చూసుకుంటూ ఉంటారు. 61 రోజుల సినిమా ఎపిసోడ్ అనుకుంటా, సీరియల్ ఎపిసోడ్ అనుకుంటా. అంటే మాది వాల్యుబుల్ టైం కదా, వాల్యుబుల్ లైఫ్ కదా. దిగిరామంటే దిగొస్తలేరు. మానవత్వం చచ్చిపోయిందా అని అడుగుతాను నేను. ఒక ఆడపిల్లగా మీ ఇంటికి వచ్చినప్పుడు ఏమన్నావు? ఆడది ఇమేజ్ చేస్తాను, డ్యామేజ్ చేస్తాను. ఈ తల్లి వల్లే కదా నువ్వు పుట్టింది, ఆ తల్లి వల్లే కదా నువ్వు గడిచింది. ఆడదంటే నీకు అవంతా అవహేళన నవ్వొచ్చిందా? ఏమనుకుంటాను నువ్వు ఆడదంటే? ఆడదాని కన్నీళ్ళు అంతే అది కనిపిస్తానే నీకు. ప్రతి ఒక్కరికి సమాధానం చెప్పాలి. నీ దగ్గర తప్పులు ఏమున్నా కూడా వచ్చి ఒప్పు. మా తప్పు ఉంటే మా తప్పు మాకు ఓల్లేయి. నువ్వు మాత్రం దిగా పెద్ద సుదర్శన్ రెడ్డి ఊకునే ప్రసక్తి అస్సలేదు. ఆవేశంతో చెప్తలేదు. బాధ, ఆమె ఇబ్బందులు, ఆమె కష్టాలు ఇవన్నీ కూడా కలగలిపితే ఆ మాటలు వస్తూ ఉన్నాయి. సరే వాళ్ళు ఏమంటారు? ఇప్పటి వరకు కూడా కడప పెట్టి కాలు పెట్టాను. నేను ఈ ఆలోచనలో మాట్లాడుతున్నా అంటే అందరి కష్టాన్ని నా కష్టంగా చేసుకున్నా, అందరి బాధను నా బాధగా చేసుకుని ప్రజలకు మరి ఇటువంటి రాక్షసుడు ఉండదు. ఇటువంటి రాక్షసు రాబందుంటే ప్రజలను మా లెక్కనే మొత్తం వాళ్ళని కూడా భక్షిస్తాడు. అలాంటి అవకాశం ఇంకోసారి ప్రజలు అటువంటి నాయకుడికి ఎవరు కూడా ఇవ్వద్దు. ఓకే, ఒకవైపు ఏమో కేటీఆర్ కాబోయే ముఖ్యమంత్రి అని చెప్తాడు, మరోవైపు ఏమో హరీష్ రావు ఈ రాష్ట్రానికి పెద్ద నాయకుడిని నేనే అని చెప్తాడు. వాళ్ళ దగ్గర కూడా వేరట. ఒక ఆయనేమో రావద్దు, బస్కిరేల మందం కూడా రాదని చెప్పేసి బేదిచ్చి పంపిస్తారు. ఇంకా ఆయనేమో దాదాపు 5-6 గంటలు వెయిట్ చేస్తే 2 నిమిషాల సమయం అది కూడా నడుచుకుంటూ చూద్దాంలే మన ప్రభుత్వం రాబోతా ఉంది అని చెప్పేసి పగటి కాగలు గంటా ఉన్నాడు.
వీళ్ళు ఏమంటా ఉన్నారంటే క్లియర్గా త్వరలో, సరే డేటు ఇంకా కన్ఫర్మ్ కాలేదు, ఈ మధ్య కాలంలోనే పెద్ది సుదర్శన్ రెడ్డి ఇంటికి పోతామని చెప్తా ఉన్నారు. మరి కాంగ్రెస్ నాయకులు కావచ్చు, కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు ఆలోచించాలి. బీఆర్ఎస్ అక్రమాలు చేసింది, బీఆర్ఎస్ నాయకులు దోపిడీ చేసిరు, ప్రజలను మోసం చేసిరు అని చెప్పేసి గతంలో పొంగనాలు కొట్టిరు. ఇలా వీళ్ళు బాధితులు బయటకు వచ్చారు. వీళ్ళని ఆదుకోవాలి. ఎవడైతే మోసం చేసినా వారికి శిక్ష చేసి వాడి నుండి వాళ్ళకి రావాల్సిన అమౌంట్ను కావచ్చు, వాళ్ళకి రావాల్సిన ఫలితాన్ని మీరు దక్కియాలి. మరి అటు లేదు ఇటు లేకుండా వాళ్ళకు మద్దతుగా లేకుండా ఆమె ఎన్ని బాధలు ఉంటే ఒక మహిళ బయటకు వచ్చి మాట్లాడంటేనే గగనం అయిపోయింది. ఆమె ఇలా మాట్లాడే మాటకు సమాధానం ఉంటే పెద్ది సుదర్శన్ రెడ్డి బయటకు రావాలి. లేదంటే ఈమె మీ ఇంటి దాకా రాకుండా, అంటే ఆమె మీ పేరింటేనే ఇలా ఇంత సీరియస్ అవుతా ఉంది. డైరెక్ట్ చూస్తే మాత్రం ఇంకే రకంగా ఉంటుందో ఆలోచించాలి. మీ ఇంటికి రాబోతూ ఉన్నారంట, మీడియా పక్షాన 100% వీళ్ళతో మేము కూడా రాబోతూ ఉన్నాం. ఇలా 1-2 కాదు, ఈ డిజిటల్ మీడియాలో ఉన్నటువంటి దాదాపు ఒక 20-30 ఛానళ్ళని తీసుకొని ఖచ్చితంగా మీ ఇంటికాడ కూర్చుంటాం. మరి తప్పు వీళ్ళదా నీదా ఈ సమాజానికి చూపించాల్సిన బాధ్యత ఖచ్చితంగా మా మీద ఉంది. ఇలా సింగిల్గా ఫోన్ చేసి మా వీడియోలు వేస్తూ ఉన్నారు, దయచేసి డిలీట్ చేయరని చెప్తా ఉన్నారు. డిలీట్ చేసే ప్రసక్తి లేదు. ఖచ్చితంగా నీ ఇంటికి రాబోతా ఉన్నాం, నువ్వు కూడా సిద్ధంగా ఉండు. అయితే సమాధానం చెప్తావా, లేదంటే వీళ్ళకు సమస్యకు పరిష్కారం చెప్తావా? ఇక వీళ్ళు కూడా డేట్ చెప్పి వచ్చేంత సీన్ లేదు, ఎందుకంటే పారిపోతావేమో. డైరెక్ట్ ఇంటి ముంగటికి వస్తామని చెప్తా ఉన్నారు. వచ్చే ముందు ఖచ్చితంగా మీ ఇంటికి అందరినీ తీసుకొని వస్తామని చెప్తా ఉన్నారు. వాస్తవాలు బయట పెడదామని చెప్తా ఉన్నారు. లేకపోతే ఈ లోపే వీళ్ళని పిలుచుకొని మాట్లాడతావా? ఇక మాట్లాడు కాదు, అప్లోడ్లకు 2 రోజులు ఆపినామంట కదా, ప్రభుత్వం వస్తుందని చెప్పేసి ధీమా ఉంది కదా మీకు. మీ ప్రభుత్వం వచ్చినాక వీళ్ళకి రావాల్సిన డబ్బులు వీళ్ళ అకౌంట్లోకి పడగానే మీరు తీసుకున్నారు. కానీ అప్పటిదాకా వీళ్ళు ఉన్న అప్పులు తీర్చుకోవడానికి ఆర్థికంగా ఇప్పుడు మీరు సాయం చేయండి. ఆ డబ్బులు వచ్చినాక మీ అకౌంట్లో వేసుకుందరు. ఒక నాయకుని అని చెప్పుకొని, ప్రజా పాలకులం అని చెప్పుకొని, కేసీఆర్ అనుచరులం అని చెప్పుకుంటా, పేద ప్రజలను ముంచుకుంటా, వ్యాపారస్తులను ముంచుకుంటా, వాళ్ళ వ్యాపారాల్లో దెబ్బలు కొట్టడమే కాకుండా ఈరోజు వాళ్ళ బతుకును మొత్తం ఇలా బదారపాలు చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఒక బోర్వెల్స్ నడుపుకుంటూ ఆత్మగౌరవంతో బతికే 2 అన్నదమ్ములు ఈరోజు అప్పుల బాధకు ఇల్లు పెట్టి పట్నం ప్రయాణం చేసుకుంటా ఎక్కడ పడితే అక్కడ నిలబడి గంటల వ్యవధి వెయిట్ చేసుకుంటూ మళ్ళీ క్షేమంగా ఇంటికి పోరో కూడా తెలియనటువంటి పరిస్థితిలో, తప్పని పరిస్థితిలో వాళ్ళు బయటకు రావాల్సి వస్తూ ఉంది. మాట్లాడితే స్వస్థమైన భయం ఉంది, కానీ మాట్లాడకపోతే అవమానాలతో చచ్చిపోయేటట్టున్నాం. 2 బాధలు ముంగట నొయ్యి వెనక పోయి అన్నట్టు వీళ్ళ పరిస్థితి అయిపోయింది. మరి చూద్దాం మరి ఎట్లాంటి స్పందన ఉంటుంది. స్పందన లేకపోతే త్వరలో నీ ఇంటికి అందరం రాబోతా ఉన్నాం. ఖచ్చితంగా నీ ముందే తెలుసుకునే ప్రయత్నం వీళ్ళు చేస్తూ ఉన్నారు. వీళ్ళకి మద్దతుగా 100% మేము ఉంటాం. మీరు వెళ్ళండి, ఏ రోజు వెళ్తారో ముందు రోజు మాకు చెప్తే 100% మా సొంత ఖర్చులు పెట్టుకుని మేము వస్తాం. ఇవాళ న్యాయం అన్నది బట్ట కట్టుకొని బయట తిరుగుతుందంటే మీడియా మిత్రులే ఫస్ట్. ఖచ్చితంగా పేరున కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం. ఖచ్చితంగా 100% ఇంకా మీడియా మిత్రులు ఎవరున్నా కూడా ఇటువంటి దొంగ నాయకులను బయటికి ఈడ్చి వాళ్ళకు బుద్ధి జ్ఞానం చెప్పుతారని మరి మీ సోదరుగా మీకు వేడుకుంటున్నా. మానవత్వం ఉన్న ప్రతి ఒక్క మనిషి కూడా మా పక్షాన్ని నిలబడాలి. కాదు రేపు మీకు ఆ కష్టం రాకుండా మీ పక్షాన మీరు కూడా నిలబడ్డట్టు ఉంటుంది. దయచేసి కదిలి రండి, మాకు మీకు న్యాయం చేకూర్చండి 100%. ఎందుకంటే సమస్య ఇప్పుడు వీళ్ళకి వచ్చింది కాబట్టి వీళ్ళ సమస్య అయిపోయింది. ఆ సమస్య రేపు మన దగ్గరికి వచ్చినప్పుడు ఇలా మనం మౌనంగా ఉన్నట్టే రేపు ఇంకోళ్ళు మౌనంగా ఉంటారు. అందుకే ఖచ్చితంగా వీళ్ళ పక్షాన నిలబడాలి. ఒకవేళ వీళ్ళ అన్యాయం ఉంటే ఆ రోజు వెళ్ళిపోతుంది, వీళ్ళదే తప్పైపోతుంది. వీళ్ళ పక్షాన న్యాయం ఉంటే మాత్రం ఖచ్చితంగా సమాజం వీళ్ళకు మద్దతుగా ఉండాలి. మీడియా తరఫున 100% మేము అక్కడికి వచ్చే ప్రయత్నం కాదు, ఖచ్చితంగా వస్తాం. నా తరఫున ఇంకో 10 మందిని తీసుకొని కూడా వస్తా అని చెప్పేసి వీళ్ళకి హామీ ఇస్తా ఉన్నా. అంతకంటే ఎక్కువ వీళ్ళకి చెప్పలేము, ఎందుకంటే 10 ఏళ్ల కాలం నుండి తిరుగుతూనే ఉన్నారు. వాళ్ళ చెప్పులు అరుగుతూ ఉన్నాయి. ఏ రోజు ఎవరితో మాట పడకుండా ఆత్మగౌరవంతో ఉన్న వాళ్ళు ఈరోజు బూతులు, అవతల వాళ్ళు అప్పు ఇచ్చిన వాళ్ళు బూతులు మాట్లాడినా తలదించుకొని కట్టే పరిస్థితి లేదు. అమ్ముకొని కడదామంటే ఇంటికాడ ఏం లేదు. ఆ పరిస్థితిలో వీళ్ళ జీవనం గడుస్తూ ఉంది. మీ ఇంటికి వచ్చే ప్రయత్నమే చేస్తా ఉన్నారు. ఖచ్చితంగా వాళ్ళకు మద్దతుగా మేము కూడా రాబోతా ఉన్నాం. టోటల్ మా ఫ్యామిలీ చూసి బయట సిగ్గు తెచ్చుకుంటారు కదా, చంపితే మా ఫ్యామిలీ చంపేసండి. బీఆర్ఎస్ పార్టీ పెద్ద కీర్తి కిరీటాన్ని పెట్టవు కదా, కీర్తి కిరీటాలు పెట్టుకోండి. చరిత్రలో నిలిచిపోయే సంఘటనలు మరి కళ్ళ చూస్తారు ప్రజలు. మమ్మల్ని చంపుతున్నా కదా వాళ్ళు కూడా బుద్ధి తెచ్చుకుంటారు. వాళ్ళు కూడా ఎట్లా జాగ్రత్తగా బతకాలనేది కూడా వాళ్ళు కూడా తెలుసుకుంటారు. టీఆర్ఎస్ అని చెప్పేసి అప్పుడు తెలంగాణ రాష్ట్ర సమితి లెటర్ ప్యాడ్ మీద స్వయాన ఆయన సంతకం పెట్టి రాసి ఇచ్చిండు.
ఈరోజు తెలంగాణ పోయింది, టీఆర్ఎస్ పోయింది, బీఆర్ఎస్ వచ్చింది, ఆ హామీలు కూడా పోయినాయి, ఆ నమ్మకాలు పోయినాయి అని చెప్పేసి అనుకుంటే ఖచ్చితంగా తగిన బుద్ధి చెప్తారు. వీళ్ళు కేవలం వీళ్ళ ఒక సమస్య కేవలం నర్సంపేటే కాదు, తెలంగాణ మొత్తం చూస్తూ ఉంది. కాబట్టి బీఆర్ఎస్ కూడా ఆలోచించాలి, మానవత్వంతో మాట్లాడాలి, వాళ్ళకు న్యాయం కలిగించాలి. ఎందుకంటే మోసపోయిన వాళ్ళు గోస పడతా ఉన్నారు. ఆ గోస కాస్త వాళ్ళ పానం తీసినట్టు అయింది. ఇప్పుడు వాళ్ళ ప్రాణాలు పోతే ఖచ్చితంగా ఈ పాపం ఇంకా 100 ఏళ్ళైనా బీఆర్ఎస్ కడుక్కున పోదు. సో ఆలోచించాలి, వాళ్ళ పక్షాన సమాజం కూడా నిలబడాలి, మీడియా కూడా 100% వాళ్ళ పక్షాన ఉంటుందని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నా, మాటిస్తా ఉన్నా. థ్యాంక్ యూ వెరీ మచ్.